హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేసుకోవాలి అనేది డీటెయిల్గా చూపించబోతున్నా. ఒక సింగిల్ బ్లౌజ్ పీస్తో అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసరికి 1 మీటర్ బ్లౌజ్ పీస్ అనమాట. మనం నార్మల్గా స్టిచ్ చేయించుకుంటాం కదా, అలాంటి బ్లౌజ్ పీసు నేను అమ్మవారికి శారీ డ్రాపింగ్ కోసమే తీసుకున్నా. ఇక్కడ పక్కన మీకు ఫోటో యాడ్ చేశాను చూసారు కదా, సేమ్ ఇలాగే ఈ ఫోటోలో ఉన్నట్టు ఎలా శారీ డ్రాపింగ్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ని ఇలా మొత్తము కూడా పై వైపుకి, అంటే మనకి పైకి ఏదైతే కావాలి అనుకుంటామో అటువైపు పైకి ఉండేలాగా ఇలా పరుచుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లీట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనం నార్మల్గా శారీ కట్టుకునేటప్పుడు ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, అలాగే చిన్న చిన్న ప్లీట్స్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ ప్లీట్స్ని హోల్డ్ చేయడానికి మనకి బట్టల క్లిప్లు ఉంటాయి కదా, వాటినైతే యూజ్ చేస్తున్నా. సేఫ్టీ పిన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నేను ఇక్కడ బట్టల క్లిప్తోనే ఇక్కడ హోల్డ్ చేశాను చూసారు కదా. ఫస్ట్ పెట్టిన ప్లీట్స్ని ఇలా హోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పెట్టుకున్న క్లిప్ దగ్గర నుంచి చేతితో అడ్జస్ట్ చేసుకుంటూ ప్లీట్స్ ఒకదానికొకటి సర్దుకుంటూ ఫస్ట్ మనం ఎలా అయితే ప్లీట్స్ పెట్టుకున్నామో అలాగే స్టెప్ బై స్టెప్ మొత్తం చివరి వరకు కూడా కుచ్చిళ్ళు అయితే పెట్టేసుకోవాలి. ఇలాగే రెండు వైపులా కూడా కుచ్చిళ్ళు పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం పట్టు క్లాత్ కాబట్టి కుచ్చిళ్ళు తొందరగా రావు, సరిగా అడ్జస్ట్ అవ్వనమాట. కొంచెం కాటన్ క్లాత్ అయినా స్మూత్గా ఉండే క్లాత్ అయినా సరే మనం ఎలా పెడితే అలా ఉంటాయి. కాకపోతే అమ్మవారికి శారీ డ్రాపింగ్కి పట్టు క్లాత్ అయితేనే మనకి చూడటానికి బాగుంటుంది. ఆ తర్వాత అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు మంచిది అంటారు కాబట్టి నేను ఇలా పట్టు బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా ప్లీటింగ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు మీకోసమని వీడియోలో చూపిస్తున్నాను, కానీ నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారికి ఇలా శారీ డ్రాపింగ్ చేసుకొని పూజ పెట్టుకుంటాను అనమాట. ఇలా మొత్తము కూడా హోల్ చేసుకున్న తర్వాత ఈ పట్టు క్లాత్ కాబట్టి కుర్చీలు వీడిపోకుండా ఉండటానికి ఒక్కసారి ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేసుకోండి. లేదు పర్వాలేదు అనుకుంటే ఐరన్ చేసుకోకపోయినా పర్వాలేదు. మనం ఇలా ఐరన్ చేసేయడం వల్ల ఏంటంటే ఈ ప్లీట్స్ అనేవి కదలకుండా ఉంటాయి. మనము అమ్మవారికి కట్టినప్పుడు కూడా మనం ఎలా పెడితే అలా ఉంటాయన్నమాట. అందుకనేసి నేను ఐరన్ చేసుకున్నా. కుర్చీలను అడ్జస్ట్ చేసుకుంటూ ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసిన తర్వాత ఒక 2 క్లిప్స్ ఉంచుకొని మిగిలినవి తీసేసినా పర్వాలేదు, ఎందుకంటే మరి ఇంకా ప్లీట్స్ కదలవు కాబట్టి మనం ఎలా పెట్టినవి అలాగే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి అమ్మవారి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ప్లీట్స్ అన్నీ పెట్టేశాం కదా. ఇప్పుడు నేను ఒక 2 చెంబుల్ని తీసుకున్నాను అనమాట, ఇత్తడి చెంబుల్ని. ఒకటి కింద కొంచెం పెద్దది, ఆ తర్వాత పైన వచ్చేసి దానికి చిన్న చెంబు పెట్టుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఎలా అయితే చూపించానో అలాగే పైన చెంబుకి చుట్టూ వెనక వైపు నుంచి తెచ్చుకొని ముందున ఒక సేఫ్టీ పిన్తో లాక్ చేసేయాలి. ఇక్కడైతే మాత్రం సేఫ్టీ పిన్నే పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది. ఆ తర్వాత మనము అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు నగలేస్తాం కాబట్టి ఈ సేఫ్టీ పిన్ అనేది మనకి బయటకు కనిపించదు అనమాట. అందుకనేసి అలా సేఫ్టీ పిన్తో అడ్జస్ట్ చేసుకున్నా. ఆ తర్వాత మనం పెట్టిన క్లిప్లన్నీ కూడా తీసేసి ఇలా కింద వరకు కుచ్చిళ్ళన్నీ కూడా నీట్గా సర్దుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనం ఐరన్ చేసాం కాబట్టి పెద్దగా కుచ్చిళ్ళు అనేవి కదలవు అనమాట, కాబట్టి నీట్గానే ఉంటాయి. ఒకవేళ ఐరన్ చేయకుండా పెట్టుకునే వాళ్ళైతే చేతి వేళ్ళతో ఫింగర్స్తో ఇలాగ టైట్గా లాగితే స్టెప్ బై స్టెప్ అనేది కుర్చీలు నీట్గా కనిపిస్తాయి. ఆ తర్వాత ఆ చెంబు మీద ఒక కొబ్బరికాయని పెట్టుకోవాలండి. కొబ్బరికాయని ఈ చెంబు లోపల కొంతమంది వాటర్ వేసుకొని పెట్టుకుంటారు. నేనైతే బియ్యం నింపేసి బియ్యంతో ఇలా పెడతానమాట. ఇప్పుడైతే ఖాళీ చెంబులు పెట్టేశాను, కానీ పూజ పెట్టేటప్పుడు కదలకుండా ఉండాలి కదా, అందుకని చెప్పేసి బియ్యం నింపేసి పెడుతూ ఉంటాను. ఇలా కుచ్చుళ్ళన్నీ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏవైతే అంటే అమ్మవారికి వేయడానికి అనేసి స్పెషల్గా ఉంచుతాం కదా వస్తువులు, అవన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకోవాలి. నేను ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకున్నాను. ఇక్కడ అమ్మవారికి అలంకరించిన వస్తువులు, బ్లౌజ్ పీసులు అన్నీ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నవే అండి. అమ్మవారి ఫేస్ కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకున్నా. ఈ కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఈ అమ్మవారి ఫేసు, ఈ పువ్వుల దండలు, ఈ మెడలో వేసిన ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా నేను ఫస్ట్ టైం అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తీసుకున్నవి. ఎవ్రీ ఇయర్ పూజలో పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ జాగ్రత్తగా దాచిపెట్టేస్తానమాట. ఎవరికైనా కావాలంటే కిందన లింక్ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫైనల్గా మన అమ్మవారి లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూసారా ఎంత అందంగా, ఎంత బాగా కనిపిస్తుందో. నిజంగా చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు కదా. మీరు కూడా ఇలాగే శారీ డ్రాపింగ్ చేసి ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోకి లైక్తో పాటు హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం వీడియోని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అందరికీ ముందుగానే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి.
ఇంకా మీకు అమ్మవారి శారీ డ్రాపింగ్ గురించి కానీ పూజ విషయంలో కానీ ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.